అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకుందాం. ప్రాచీన భారతదేశంలో జరిగిన ఒక అద్భుతమైన కథ. ఇది కేవలం కథే కాదు, ఒక పెద్ద సామాజిక ఆధ్యాత్మిక మార్పుకి సంబంధించిన విషయం. మొదటగా ఈ ప్రశ్నతో మొదలు పెడదాం. మనం రోజూ చేసే పనే జ్ఞానోదయానికి దారి తీయగలదా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు కదా, కాని మనం తెలుసుకోబోయే కథకు ఇదే అసలైన కేంద్రం. సరే, ఇక కథలోకి వెళ్దామా? మనం ఇప్పుడు ఉపాలి ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాం. ఆయన చాలా నైపుణ్యం ఉన్న ఒక మంగలి. కాని ఆయన చేసే ఆ మామూలు పనిలోనే ఒక అసాధారణమైన రహస్యం దాగి ఉంది. మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆ కాలంలో భారతదేశంలో కుల వ్యవస్థ చాలా బలంగా, కఠినంగా ఉండేది. పుట్టుక ఆధారంగానే అన్నీ నిర్ణయించబడేది. ఉపాలి ఒక సేవా కులంలో పుట్టాడు. అందువల్ల సమాజం ఆయన ముందు ఎన్నో అడ్డంకులు పెట్టింది. అయినా సరే, ఉపాళి తన పనిలో అత్యుత్తమంగా రాణించాడు. సమాజం అతన్ని తక్కువగా చూసినా శాక్య రాకుమారులకు సేవ చేస్తూ తన క్రమశిక్షణతో, నైపుణ్యంతో అందరి గౌరవాన్ని పొందాడు. ఇక్కడే అస్సలు విషయం ఉంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకసారి బుద్ధుడు ఉపాలి పనిని గమనించి ఆయన ఏం చెప్పాడంటే, ఉపాళి చేస్తున్నది కేవలం మంగలి పని కాదు, అదొక లోతైన ధ్యానం అని. అంటే శరీరాన్ని వంచడం, మళ్ళీ నిటారుగా లేవడం, శ్వాస తీసుకోవడం, వదలడం, ఇలా ప్రతి కదలికలోనూ ఉన్న ఏకాగ్రతే ధ్యానంలోని ఒక్కో స్టేజ్ అన్నమాట. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? మనమే పని చేసినా మనసు పెట్టి చేస్తే అది కూడా ఒక రకమైన ధ్యానమే. ఇప్పుడు కథలో ఒక కీలకమైన మలుపు రాబోతోంది. శాక్య రాకుమారులు తమ ప్రాపంచిక సుఖాలను వదిలేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఒక ఊహించని సంఘటన జరిగింది. ఆ రాకుమారులు తమకు ఇకపై అవసరం లేదనుకుని తమ దగ్గరున్న బంగారం, ఆభరణాలు అన్నీ కూడా ఉపాలికి బహుమతిగా ఇచ్చి వెళ్ళిపోయారు. ఇన్నేళ్లుగా చేసిన నమ్మకమైన సేవకు ప్రతిఫలమన్నమాట. అంత సంపదను చూసి ఉపాళి మనస్సులో ఒక బలమైన ఆలోచన వచ్చింది. అంత సంపదలో పుట్టిన రాకుమారులే అన్నీ వదిలేస్తుంటే ఒక మామూలు సేవకుడిని నేను ఈ డబ్బును పట్టుకుని ఏం చేయాలి అని తనకు తాను ప్రశ్నించుకున్నాడు. ఆయన ముందు రెండు దారులున్నాయి. ఒకటి సంపద, ఇంకొకటి ఆధ్యాత్మిక మార్గం. ఇక్కడ ఈ రెండు త్యాగాల మధ్య ఉన్న తేడా గమనించాలి. రాకుమారులకు ఆ సంపద ఎలాగూ ఉంది, దాన్ని వదిలేశారు. కాని ఉపాళికి అది కలలో కూడా ఊహించని సంపద. అయినా సరే ఒక గొప్ప ఆశయం కోసం దాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆభరణాల సంచిని ఒక చెట్టుకు వేలాడవీసి బుద్ధుడిని వెతుక్కుంటూ బయల్దేరాడు. అయితే అంత పెద్ద నిర్ణయం తీసుకున్న తరువాత ఉపాలి ప్రయాణం అంత తేలిగ్గా సాగలేదు. అతని మనసులో ఒక పెద్ద సంఘర్షణ మొదలైంది. సమాజం తనను అంగీకరించదేమోనన్న భయం అతని వెంటాడింది. ఇక్కడే అసలు మనసుని కదిలించే విషయం ఉంది. ఉపాళి అంత పెద్ద త్యాగం చేసికూడా రోడ్డు పక్కన కూర్చొని కుమిలిపోతాడు. నన్ను బుద్ధుడు స్వీకరిస్తాడా, నా కులం చూసి కాదంటాడా అని. ఆలోచించండి, అతనిలో ఎంత సంఘర్షణ జరిగి ఉంటుందో. అది కేవలం అతని భయం కాదు, ఆనాటి సమాజం సృష్టించిన ఒక పెద్ద అడ్డుగోడ. సరిగ్గా ఆ సమయంలో బుద్ధుని ప్రధాన శిష్యుడైన సారిపుత్రుడు అటుగా వచ్చి ఉపాళికి ధైర్యం చెప్పాడు. బుద్ధుని మార్గంలో పుట్టుకతో పనిలేదు, మన క్రమశిక్షణ, మన ప్రవర్తనే ముఖ్యం అని భరోసా ఇచ్చాడు. ఈ మాటలు ఉపాళికి కొత్త ప్రాణం పోశాయి. ఇక ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి వచ్చేశాం. ఇక్కడే ఆనాటి సామాజిక కట్టుబాట్లు తలకిందులు కాబోతున్నాయి. బుద్ధుడు ఉపాళిని చూడగానే అతని కులంగాని, నేపథ్యంగాని చూడలేదు. అతనిలోని చిత్తశుద్ధిని, ఆధ్యాత్మిక సంసిద్ధతను మాత్రమే గమనించాడు. అందుకే వెంటనే అతనికి దీక్ష ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ జరిగిన సంఘటనల క్రమం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఉపాళికి వెంటనే దీక్ష ఇచ్చారు. కాని రాకుమారులు వచ్చినప్పుడు వాళ్లని 8 రోజులు ఆగమన్నారు. ఆ తర్వాత ఉపాళికి నమస్కరించమని చెప్పారు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, సమాజానికొక బలమైన సందేశం ఇవ్వడానికే. ఇప్పుడు ఊహించుకోండి ఆ దృశ్యాన్ని. ఒకప్పుడు ఎవరికైతే సేవకుడుగా ఉన్నాడో అదే వ్యక్తికిప్పుడు ఆ రాకుమారులంతా తలవంచి నమస్కరిస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఆనాటి కులాహంకారాన్ని ముక్కలు చేసిన ఒక చారిత్రాత్మక క్షణమది. ఆ క్షణంలో ఉపాళి కళ్లలో ఆనందం, ఆశ్చర్యం, కృతజ్ఞత మాటల్లో చెప్పలేని భావాలవి. ఇప్పుడు ఉపాళి బౌద్ధధర్మానికి చేసిన శాశ్వత సేవ ఏంటో, అతని అంతిమ పాత్ర ఏంటో తెలుసుకుందాం. మంగలిగా ఉన్నప్పుడు ఆయనలో ఉన్న క్రమశిక్షణ, ప్రతి విషయాన్ని ఖచ్చితత్వంతో చేయడం ఇప్పుడిక్కడ పనికొచ్చింది. సన్యాసుల నియమావళి అయినా,
వినయం మీద పూర్తి పట్టు సాధించాడు. సంఘ నియమాల విషయంలో ఆయనకు సాటి ఎవ్వరూ లేరన్నమాట. బుద్ధుని మహాపరినిర్వాణం తర్వాత బౌద్ధ సంఘ నియమాలను కాపాడే పెద్ద బాధ్యత ఉపాళి మీద పడింది. ఆయన వినయపీఠకాన్ని ఒక పద్ధతి ప్రకారం క్రోడీకరించి రాబోయే తరాలకు సంఘం చెక్కు చెదరకుండా ఉండేలా చూశాడు. చూసారా, ఒక సామాన్య మంగలి నుండి ఒక వ్యవస్థకు సంరక్షకుడిగా ఆయన ప్రయాణం ఇక్కడ పూర్తయింది. ఉపాళి జీవితం మనకు ఇచ్చే గొప్ప సందేశం, విప్లవాత్మకమైన బోధన ఇదే. ఒకరి గొప్పతనాన్ని నిర్ణయించేది వారి పుట్టుక కాదు, వారి ప్రవర్తన, క్రమశిక్షణ, జ్ఞానం మాత్రమే. మరి ఇంతటి ప్రాచీన కథ ఈనాటి మన సమాజంలో ఉన్న ఎలాంటి అంతరాలను, హోదాలను సవాలు చేస్తుందని మనం అనుకోవచ్చు? ఈ ప్రశ్నతోనే ముగిద్దాం. ఆలోచించండి.